నెల్లూరు రూరల్ నియోజకవర్గం గారి ఎమ్మెల్యే గారి కార్యాలయంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, గౌరవ మంత్రివర్యులు యువనేత శ్రీ నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు ప్రజా దర్బార్ కార్యక్రమం ప్రతి వారం కూడా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయంలో సేవిరెడ్డి గారి సూచన మేరకు జరుగుతూ ఉంది. ప్రతి శుక్రవారం కూడా ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో వచ్చిన వివిధ రకాల వినతి పత్రాలని ఆయా డిపార్ట్మెంట్లతో, అది రోడ్లైనా, డ్రైన్లకు సంబంధించి, రెవెన్యూ సమస్యలకు సంబంధించి, కరెంటు కానీ, ఇరిగేషన్కి సంబంధించి కానీ, హౌసింగ్ సంబంధించి కానీ, పార్కులకు సంబంధించి కానీ, ఇతరితర సమస్యల మీద ఏవైతే వస్తున్నాయో అవన్నీ కూడా అందరు అధికారులతో ఎమ్మెల్యే గారి ఆఫీసు ఎక్కడికెక్కడ స్థానికంగా కూటమి నాయకులందరూ కూడా సమన్వయం చేసుకుని దాంట్లో చేయగలిగినన్నీ కూడా చేస్తూ, ఒకవేళ చేయలేకపోతే ఇది ఏ కారణం చేత చేయలేకపోతున్నాం కూడా వారికి తెలియజేస్తున్నాం. ఇటీవల కాలంలో జరుగుతున్న అభివృద్ధి పనులు కూడా చాలా వరకు ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రజలు వారి ఏరియాల్లో ఉన్న ఇబ్బందులు, రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, డ్రింకింగ్ వాటర్కి సంబంధించిన సమస్యలు తెచ్చినప్పుడు అవి కూడా ఇప్పటికే కొన్ని చేయగలిగాం. భవిష్యత్తులో కూడా అదేవిధంగా చేయడం జరుగుతుందని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వంలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఇస్తుందో అవన్నీ కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తూ అభివృద్ధి పరంగా ఎక్కడికక్కడ కూటమి నాయకులను కలుపుకొని స్థానిక ప్రజలు అటు 26 డివిజన్లో కానీ 18 గ్రామాల్లో కూడా స్థానిక ప్రజల సలహాలు, సూచన మేరకు అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేస్తున్నాం. ఇంకా కూడా ఏదన్నా ఉంటే స్థానికంగా ఉన్న మా కూటమి నాయకులకు కానీ, అదేవిధంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయం కానీ తెలియజేస్తే తప్పకుండా అవన్నీ కూడా రాబో రోజుల్లో చేస్తామని తెలియజేస్తున్నాం. ఇంత మంచి ప్రభుత్వానికి నిరంతరం కూడా ప్రజలకు అన్ని విధాల అందుబాటులో ఉన్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారు సేవిరెడ్డి గారికి కానీ, స్థానికంగా ఉన్న నాయకులకి అందరికి కూడా మీ అందరి ఆశీస్సులు ఉండాలని, రాబో రోజుల్లో కూడా ప్రజల ఆకాంక్ష మేరకు ప్రభుత్వం కానీ, ఈ కూటమి ప్రభుత్వం కానీ, స్థానిక ఎమ్మెల్యే గారి కార్యాలయం కానీ నడుచుకుంటాయని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తాను.